ఎలా ఉందండి? ఎలా ఉంది సినిమా? ఎలా ఉందండి సినిమా? ఎలా ఉందండి? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ప్రసన్న వదనం సినిమా చూసానండి, చాలా బాగుంది. సో సుహాస్ గారు, నన్ను చూడండి, మీరు సినిమాలో మనుషులు ఎలాగే గుర్తుపట్టరు, నేను మీ సినిమాకి రివ్యూ ఇస్తున్నాను, నా పేరు విసి గుర్తుపెట్టుకోండి. కంటెంట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఒక మర్డర్ మిస్టరీ, అసలు ఆ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నట విశ్వరూపం చూపించాడండి. ఎందుకంటే చాలా కంటెంట్ కొత్తగా ఉంది. సో మనకి గజనీ సినిమా ఇవన్నీ కూడా అంటే ఆ సినిమాలకి మ్యాచ్ అవ్వకుండా దాన్ని డిఫరెంట్ గా జోనర్ బాగా తీసుకొచ్చారు. సో నాకు లైన్ బాగా నచ్చిందండి. హీరోయిన్లు ఇద్దరు, వాళ్ళిద్దరిని కూడా గుర్తుపెట్టే విధానం బాగుంది. సో లాస్ట్ ట్విస్ట్ అయితే మాత్రం లాస్ట్ చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇంటర్వెల్ దగ్గర నుంచి నాకు నచ్చింది ఏంటంటే, అసలు ఏమన్నా ఫోన్ వచ్చినా కూడా బయటకు వెళ్ళాలన్నా కూడా ఏమో స్టోరీ మిస్ అయిపోతామో అన్నంత ఇంట్రెస్ట్ అయితే అనిపించింది. సో ఓవరాల్ గా సుహాస్ ఆయన మంచి నటుడని అందరికీ తెలుసు నేచురల్ గా. సో ఇందులో ఆ డిఫరెంట్ క్యారెక్టర్ చాలా కొత్తగా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ గారు. సో ఓవరాల్ గా సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. సుహాస్ గారు స్టోరీ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే అసలు వేరే లెవెల్. అసలు ఈ సినిమా ఇది ప్రతి మినిట్ టెన్షన్ తో చచ్చిపోతాం. అసలు సినిమా అయితే వేరే లెవెల్. చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. నాకైతే ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుంది అసలు వేరే లెవెల్. చాలా రోజుల ముందు గజనీ చూసిన తర్వాత ఇదే సినిమా నిజంగా వేరే అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ క్యారెక్టరైజేషన్ అసలు విలన్ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకు ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ క్యారెక్టర్ మధ్యలో వచ్చే ఆ టెన్షన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, నిజంగా పిచ్చెక్కిపోతుంది సినిమా. ఈ వీక్ వచ్చిన సినిమాలో సుహాస్ అన్న సినిమా వేరే లెవెల్ అనిపించింది. థియేటర్కి రండి, నిజంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. శుక్లాం వరదరం విష్ణు దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నో ప్రశాంతి. చూసారండి, ఆ శ్లోకంలోనే ఉంది పేరు. బాబా నిజంగా డైరెక్టర్ చూసారా, పేరే నిజంగా పెట్టిన పేరే హైలైట్ అండి. సినిమా ప్రసన్నవదనం నిజంగా సూపర్ అండి. నిజంగా సుకుమార్ గారి దగ్గర వర్క్ చేశారంటేనే ఆ లెవెల్లో వేరే ఉంటుంది అనమాట. సినిమా చూసాము, చాలా నెక్స్ట్ ఏమవుద్ది అసలు టెన్షన్ అనమాట. సుహాస్ కి వచ్చినప్పటి నుంచి ఉన్న సినిమాల్లో కల్లా బిగ్గెస్ట్ హైలైట్ సినిమా ఇదండి. నిజంగా సస్పెన్స్ థ్రిల్లర్, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రెండు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సస్పెన్స్ ఫస్ట్ నుంచి కూడా ఏమవుద్దా అని నిజంగా ఒక మంచి సినిమా. ఈ శుక్రవారం నాడు ఒక మంచి సినిమా చూసానని ఒక థ్రిల్లింగ్ అయితే నాకు కలిగిందండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఒక డైరెక్షన్ నిజంగా మరి ఇతను కుమార్ గారి దగ్గర వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా మంచి దమ్మున్న డైరెక్టర్లు అవుతున్నారండి. సూపర్ అండి, చాలా బాగుంది మూవీ. అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా ఎప్పుడెప్పుడు ఏమేమి అవుతుందని చాలా ఇంట్రెస్టింగ్ గా చూడాలనిపిస్తుంది. సుహాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సినిమా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. 5కి 5 ఇస్తాం. ప్రసన్నవదనం మూవీ చాలా బాగుంది అంకుల్. ట్విస్ట్ చాలా ఉంది. క్లైమాక్స్ సూపర్. అలా ప్రసన్నవదనం సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అన్నమాట. నిజంగా సీట్లో కూర్చున్నంత సేపు అరే నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి అలా చూస్తూనే ఉండిపోయినాం అనమాట. ఎండింగ్ వరకు ఆ క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, నిజంగా పిచ్చెక్కించేసింది అనమాట. నిజంగా మామూలుగా కాదు. ఇటు రాజ్ సింగ్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, మన పాయల్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు. అమ్మ బాబాయ్, మన సుహాస్ అన్న గురించి ఏం చెప్తాం. మన సుహాస్ అన్న మట్టి నటుడు అంటే మామూలుగా లేదు. యాక్టింగ్ తిరిగా తీసేసిండు సుహాస్ అన్న. నాకు చాలా బాగా నచ్చింది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వచ్చు, ఆ ప్రొడ్యూసర్ గారు మీరు ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో నిజంగా అసలు డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే సుకుమార్ గారి స్టూడెంట్ అనమాట. సుకుమార్ గారి స్కూల్లో పనిచేసిన అతను. అంటే లైక్ మన ఉప్పెన డైరెక్టర్ అవ్వచ్చు, దసరా అవ్వచ్చు, విరూపాక్ష అవ్వచ్చు, అలా ఎన్నెన్నో సినిమాలు వస్తూ ఉన్నాయి సుకుమార్ గారి చేయి నుంచి. సో సేమ్ అలానే మన ఈ ప్రసన్నవదనం సినిమా కూడా వచ్చింది. అర్జున్ అన్న నువ్వు గ్రేట్ అన్న, అంటే ఇలాంటి సినిమాలు తీసినందుకు మేము చాలా అంటే చాలా గర్వపడుతున్నాం. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. సో ఈ సినిమా ఎందుకు చూడాలని చెప్తే అసలు పిల్లలు, పెద్దలు, పెళ్ళికాను, లవర్లను బ్రేకప్ అయిన ఆఖరికి ముసలు కూడా వెళ్ళి థియేటర్ లో ఏసీగా మంచిగా సినిమా ప్రసన్నవదనం అనే సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలి. అన్న ఇప్పుడు ప్రసన్నవదనం సినిమా చూసిన అప్ప ఇట్టు మీద కొడుతుంది ఇట్టు మామూలు ఇట్టు కొడతలేదు. సినిమా అయితే ఒక లెవెల్లో వెళ్ళిపోయింది అన్న. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా డైరెక్టర్ గురించి అయితే ఒకటి చెప్పాలప్ప. నిజంగా సుకుమార్ గారి దగ్గర చేసినంటే అప్పుడే అనుకున్నా ఒక లెవెల్లో ఉంటుంది సినిమా అనుకున్నా, కానీ అసిస్టెంట్ అయినా అంతకు మించి తీసిన సినిమా చాలా బాగుంది. డైరెక్షన్ తో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీవన్ చాలా అంటే చాలా బాగుంది భయ్య. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. చాలా ఎంజాయ్ చేసిన. అలాగే సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ మాత్రం ప్రతి సాంగ్ కూడా
ఒక లెవెల్ లో తీసుకెళ్ళింది. ఇంటర్వెల్ బిఫోర్ అయితే ఇంకో తీరుగుంటుంది సినిమా, ఇంటర్వెల్ తర్వాత సినిమా రచ్చ రచ్చ అనమాట. చాలా ఏమైతుందా ఏంటో నా సస్పెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. సూపర్ బాయ్. అలాగే హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు ఏమన్నా ఉన్నారో మళ్ళీ మొగ్గలే అనమాట. ఆ మొగ్గలలో ఉన్న హీరో మాని ముత్యం అనమాట కూడా సుహాసన చాలా బాగుంది అన్న. సినిమా అయితే చాలా ఎంజాయ్ చేసిన. వరుసగా నీకు ఇట్లు పడడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే సినిమా విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఇంకో లెవెల్ తీసుకెళ్ళింది అనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ సూపర్ గా ఉంది. నాకు బాగా నచ్చింది భయ్య. మళ్ళీసారి చూడాలని ఈసారి ఫ్యామిలీతో చూస్తాం. సినిమా చూస్తున్నంతసేపు కూడా నాకు సుహాసన సినిమా ఒక అంత లెవెల్ వెళ్ళిపోతుంది కానీ నాకు ఎక్సైట్మెంట్ ఉంది. అంటే ఇంకేం జరుగుతుందా ఏంటా ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. సినిమాని చాలా ఎంజాయ్ చేసినాం అయ్యా. చాలా బాగుంది నిజంగా. డైరెక్షన్ బాగుంది. కెమెరామెన్ గారు సూపర్ లొకేషన్స్ అండి. ఆ లొకేషన్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ హైలైట్ అయ్యా. నాకు ప్రతిదీ కూడా బాగా నచ్చింది. అందరు క్యారెక్టర్స్ కూడా సూపర్ గా చూపించారు. సస్పెన్స్ అయితే బాగా ఎంజాయ్ చేసినాం అయ్యా నేనైతే. రైట్. ఇప్పుడే సుహాస్ సినిమా అయితే చూసిన. జనరల్ గా చాలా సినిమాలు వస్తుంటాయి కానీ కొన్ని సినిమాలే కొంచెం మెప్పిస్తుంటాయి. ఈ సినిమా మాత్రం అది ఇంకో అర్ధగంట ఉంటే బాగుండని మాత్రం మదర్ ప్రామిస్ అనిపించింది అనమాట. వై బికాస్ దీంట్లో ఒక మంచి ట్విస్ట్లు ఉన్నాయి అనమాట. ఒక ఫేస్ బ్లైండింగ్ అనే ఒక కాన్సెప్ట్ పట్టుకుని, ఒక మంచి కంటెంట్ పట్టుకుని దీన్ని రీక్రియేట్ చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ థింగ్స్ అయితే యాడ్ చేశారనమాట. అక్కడక్కడ చిన్న చిన్న థింగ్స్ మిస్ అయినా కానీ సినిమా మాత్రం వావ్ అనమాట. పోలీస్ క్యారెక్టర్ ఎవరో కానీ ఇంకా కంటిన్యూ కొడతానే ఉంటుంది. ఆ పోలీస్ క్యారెక్టర్ అయితే నాకైతే నచ్చింది. ఆల్ ద బెస్ట్ సుహాస్ అన్న. నిజంగానే బాగుంది. ఈ సమ్మర్ లో నువ్వే ఇంకెవరు లేరు, ఇంకేమున్నాయి ముందు ఏమీ లేవు. ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గుయ్యి అన్నట్టు ఏమీ లేవు. నువ్వు ఒకడవే దిక్కనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ ఎనీథింగ్ పర్సన్స్, కాలేజ్ మేట్స్ ఎవరైనా కానీ వచ్చి ఎంజాయ్ చేయాలంటే వచ్చేసాడు. మరి ఎక్కడికి? ప్రసన్న వదనం. సినిమాకి పేరుకి సంబంధం లేదని మాత్రం ఎవరు మాట్లాడద్దు. ఏదో కన్సోల్ ఉంటుంది, మైండ్ పెట్టి థింక్ చేయండి. నేను థింక్ చేశాను. ప్రసన్న వదనం సినిమా ఇప్పుడు చూసినా నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ స్టోరీ ఇలాంటి స్టోరీ టైంలో తీయడం నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ మాత్రం సూపర్ అన్న. అండ్ సుహాస్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. సుహాస్ అన్న ఏ సినిమా తీసుకున్నా కొత్త కంటెంట్ తో కొత్త స్టోరీలో తీసుకొచ్చాడు. దీంట్లో సుహాస్ అన్న అంటే ఏదో ఉన్నది అనుకున్నా, ఉన్నట్టు క్లైమాక్స్ మాత్రం సీన్ మాత్రం బూస్ ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి హీరోయిన్ రాశి సింగ్. ఆ హీరోయిన్ ఉంది భయ్య. ఆమె యాక్టింగ్ కి నేను ఫిదా అయిపోయినా. అసలు ఆ పోలీస్ క్యారెక్టర్ ఎందుకు చేసింది తెలుసా? మెయిన్ రోల్ పోలీస్ క్యారెక్టర్ వేసింది. ఆమె మేనరిజం, ఆమె స్టైల్, ఆమె చంపుతుంది భయ్య. అమ్మో ఇంత రాక్షసిరా నాయన రాశి సింగ్ మామూలు. అండ్ ఇంకొకటి నందు అన్న యాక్టింగ్ కూడా సూపర్ అన్న. నీ యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది అన్న. కొత్త మంచిగా వస్తున్నావు, ఇంకా రావాలి నందు నచ్చేయాలా. అండ్ ఓవరాల్ అందరూ ఒకటే చెప్తా, ఇలాంటి స్టోరీ మిస్ అయితే వేస్ట్. సమ్మర్ లో ఎండ కొడుతుంది, సల్లాగా వేసిలా ఇంట్రెస్టింగ్ మూవీ. ట్విస్టుల మీద ట్విస్టులు మాత్రం మామూలు లేవు భయ్య. ఈ సినిమా మాత్రం చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. बहुत अच्छा मूवी है, बहुत अच्छा मूवी है, बहुत अच्छा लगा, बहुत पसंद आया. स्टोरी भी अच्छा है. ఓకే. ఎలా ఉంది సార్? ప్రసన్నవదనం మూవీ చూసండి. చాలా యూనిక్ కాన్సెప్ట్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్. సుకుమార్ శిష్యుడు అనిపించుకున్నాడు. చాలా బాగుంది, డీసెంట్ గా, ఎంగేజింగ్ గా. సినిమా చాలా బాగుంది అన్న. సస్పెన్స్ థ్రిల్లర్ బాగుంది. చాలా మంచి ఉన్న మూమెంట్ చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా చూసినట్టు ఉంది సినిమా. చాలా బాగుంది, బోర్ ఎక్కడ రాలేదు. చాలా బాగుంది. డైరెక్షన్ చాలా मूवी कैसा है? अच्छा है. अच्छा है. कौन सा मूवी देखी? ओ प्रसन्न वदन. ప్రసన్న వదనం సినిమా చూసామంటే చాలా బాగుంది. ముఖ్యంగా సుహాస్ ఆయన చాలా బాగా సినిమాని హ్యాండిల్ చేశారు. ఆయన హీరోగానే కాకుండా సినిమాలో కథనం ఉత్కంఠగా ప్రతి క్షణం ఏమవుతుందో అనే ఉద్దేశంతో ప్రేక్షకుల్ని సీట్లకు కట్టి పడేసే సినిమా అని చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా అందరూ చూడాలండి. చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, తర్వాత హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ముఖ్యంగా ఇక్కడ సుహాస్ గురించి బాగా చెప్పాలి. ఆ అబ్బాయికి ఎలాంటి స్టార్ వాల్యూ లేకపోయినా కూడా కథతో బాగా నడిపించుకొచ్చారు సినిమా. ఇది ఖచ్చితంగా అందరూ చూడాలండి. చాలా బాగుంది. మేము మా మిత్రుడు అనిల్, అలాగే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి చూసాం. మేమంతా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళమే. నేను ఒక రైటర్గా పనిచేస్తున్నాను. అంచేత నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే సినిమా బాగుంది, అందరూ చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫ్యామిలీతో అందరూ కలిసి చూడండి. హాయ్ అండి, నా పేరు ఉదయ్. ఈరోజు 11:30కి మన ఐమాక్స్లోని ప్రసన్న వదనం
సినిమా ప్రీమియర్ షో చూడడానికి వచ్చామంట. సినిమా టైటిల్ తగ్గట్టుగా సినిమా చాలా బాగుంది. సినిమా బాగా తీశారు. చాలా మంది డైరెక్టర్స్ ఒక్కో స్టైల్లో తీస్తారు. ఈయన ఒక స్టైల్ ఇస్తాడు. హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి నటీనటులు కూడా బాగా యాక్ట్ చేశారు. సినిమా ఎంతో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా డైరెక్టర్కి, అలాగే నెక్స్ట్ ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గారికి అందరికి కూడా మంచి ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రతి ఒక్కరు కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.